ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రాయబోయే వారందరికీ ముఖ్యంగా నా టాప్ 50 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ని ఏపీ హిస్టరీ పైన, ఏపీ ఎకానమీ పైన ఇచ్చాను. వాటిని సబ్స్క్రైబ్ చేసి, నాపై నమ్మకం ఉంచి సబ్స్క్రైబ్ చేసుకున్న 5,570 మందికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీ అందరి ద్వారా ఐ వాంట్ టు రీచ్ ఎవ్రీవన్. ఓన్లీ ఒకే ఒక్క రీజన్ కోసం. నేను కూడా ఇక్కడ ఉన్నాను. మీ చాయిస్. నిజమైన గురువుని, నిజమైన గైడ్ని ఎవరో మీకు ఆల్రెడీ చాలామంది తెలిసి ఉండుంటారు, కొందరు కొని ఉంటారు. ఎవరు బెటర్ పోల్చుకోవడానికి ఈ ₹50తో నిర్ణయించుకొని చాలు. అది నా క్వశ్చన్ చూసిన తర్వాత నేనే స్వయంగా తయారు చేసిన క్వశ్చన్స్ అవి. నేను స్వయంగా తయారు చేసిన క్వశ్చన్స్. సిలబస్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యా. ఆల్మోస్ట్ 50 క్వశ్చన్లోనే ఏపీ హిస్టరీలో 2 యూనిట్స్ని కవర్ చేశాను. సో యాక్చువల్గా వాటికి సుమారుగా 200-300 క్వశ్చన్ కావాలి మీరు కోరుకున్న కవరేజ్ ఎగ్జామినేషన్లో రావడానికి. అంటే హాఫ్ సబ్జెక్ట్కి 75 క్వశ్చన్లు అంటే మీకు సుమారుగా 50+ రావాలంటే నాకు 250 క్వశ్చన్ తయారు చేయాలి. సో నెక్స్ట్ మోడల్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అందరూ అడుగుతున్నారు కాబట్టి అదే చేస్తాను. అది January 5th వస్తుంది. ఈలోగా ఇంకెవరైనా తీసుకోకపోతే ఈ టాప్ 50 ఎంసీక్యూస్ అని ఏపీ ఎకానమీ తీసుకోండి. అట్లాగే ఈరోజు ఒక మంచి క్వశ్చన్ మీద, టాప్ క్వశ్చన్ మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అదే మీకు మార్క్స్ కవరేజ్ ఇస్తుంది. ఏ క్వశ్చన్కి ఇవ్వాలో ఏ అవసరం లేదో నేను నిర్ణయించుకుంటాను. అందుకనే మోడల్ ఆన్సర్లో కూడా మోడల్ టెస్ట్ పేపర్స్ 10 మోడల్ టెస్ట్ పేపర్స్ ఇస్తున్నాను, మార్క్ టెస్ట్లు. ఆ 10లో కూడా నేను ఒక 10% వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఈ 50 క్వశ్చన్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ చేశాను. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఏపీ ఎకానమీ మీద, అవి కూడా ఇస్తాను. అవి కూడా ఈ ₹50 కొన్నవానికి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ విత్ ఆల్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ in the new year. Happy New Year for all of you. Let's start today's question and explanation on space technology news. Yeah, this is also నేను చేస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్కి సరిపోతాయండి. అటువంటి టాప్ క్వశ్చన్సే ఇస్తున్నా. సో దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2025. జాబ్ నోటిఫికేషన్ వస్తుంది 25లోనే. మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. అందుకనే ఇది ఇప్పుడు చేసే క్వశ్చన్లు అన్నీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్కి, సివిల్స్కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, సివిల్స్ ప్రిలిమ్స్కి. ఓకే. సో ఈరోజు క్వశ్చన్, ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అట్ దిస్ మూమెంట్. అండ్ ఇస్రో టు కండక్ట్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ క్వశ్చను నిన్ననే ఇస్రో లాంచ్ చేసింది 30వ తారీఖున. ఆ రోజే పెట్టేశా. సో ఒరిజినల్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి కెపాసిటీ మీకు అర్థమవుతుంది. ఇది అందరూ తెలుసుకుంటారని నేను యూట్యూబ్ క్విజ్లో కూడా పెడుతున్నాను. క్విజ్ పోస్టింగ్స్లో క్విజ్ ఉంటుంది కమ్యూనిటీలో, అది చూసుకోండి. సో టుడేస్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి అనుబంధ క్వశ్చన్ కూడా యూట్యూబ్ క్విజ్లో ఇచ్చాను, అలాగే నా యాప్లో ఇస్తాను. ఈ 2 సోర్సెస్ ద్వారా మీకు రీచ్ అవుతాను. Yeah, thanks a lot for this 5,570 subscribers who believed me, who kept faith in me. ఇది నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది, మరింత మీకోసం కృషి చేయడానికి. నా యొక్క అనుభవాన్ని, 30 years ఎక్స్పీరియన్స్ని, నా యొక్క బోత్ ఇన్ గవర్నమెంట్ యాజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ఎ కోచ్ ఫర్ యూ. సో దిస్ 50 క్వశ్చన్స్ టాప్ సక్సెస్ అవ్వడం నాకు అది మీ అందరి వల్లే సాధ్యమైంది. సో ఐ వుడ్ లైక్ టు వర్క్ మోర్ హార్డ్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 50 days. నా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఉంటుందండి. నేను ఓవర్ నైట్ ఇవ్వను. ఒక్క క్వశ్చన్ మీకు తయారు చేసి పెట్టానంటే 1 hours తీసుకుంటుంది ఒక క్వశ్చన్కి. కొత్త క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేయడానికి నేను చదివి అర్థం చేసుకున్న తర్వాతే క్వశ్చన్ పెడతాను. ఓకే. సో అందుకనే నేను షెడ్యూల్ ప్రకారం ఇస్తాను. నేను ఓవర్ నైట్ ఇస్తే బోల్డ్ అంత రొట్ట దొరుకుతుంది మార్కెట్లో, మీకు ఎందుకు పనికిరాదు. అది రీసెర్చ్ చేస్తాను, ఏది సూట్ అవుతుందో మీ ఎగ్జామ్కి, ఏది వస్తుందో అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇస్తాను. సో ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి క్వశ్చన్స్ తీసుకోండి. ఈ క్వశ్చన్లో నేను ఈ 50కి సూపర్ సక్సెస్ ఎందుకు వచ్చిందంటే ఎవ్వరు వాడని సోర్సెస్ నేను వాడాను. ఈవెన్ స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో కూడా టచ్ చేశాను. 5-10 క్వశ్చన్స్ ఇచ్చాను. అలాగే ప్రతి మనకున్న టాపిక్లో కవర్ చేశాను. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ క్వశ్చన్. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ.
ఈ క్రింది ప్రకటనల్ని జాగ్రత్తగా పరిశీలించండి. స్టేట్మెంట్ 1 ఈస్ ఇస్రో 30 డిసెంబర్ 2024న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి స్పాడెక్స్ మిషన్ పిఎస్ఎల్వి C60 ద్వారా ప్రయోగించింది. పిఎస్ఎల్వి C60 ద్వారా ప్రయోగించింది. ఓకే. సో ఇస్రో లాంచ్ ద స్పాడెక్స్ మిషన్ PSLV C60 from the Satish Dhawan Space Center in Sriharikota on 30th December 2024. And this second statement చూద్దాం. ఇది తక్కువ ఖర్చుతో 2 చిన్న వ్యోమ నౌకలను కలపడం, డాకింగ్ కలపడం మరియు విడదీయడం అన్డాకింగ్ చేసిన టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ మిషన్ ఇది. మరియు ఇది 2035 నాటికి ఇస్రో తన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇది నాంది. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఓవర్. అండ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ మిషన్. దిస్ ఈజ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ మిషన్ ఫర్ డాకింగ్, అన్డాకింగ్ ఆఫ్ ది 2 స్మాల్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఏ ప్రిలూడ్ టు ఇస్రో సెట్టింగ్ అప్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్ బై 2035. ఇంక నేను స్టేట్మెంట్ రూపంలో ఎక్కువ ఇవ్వడం కారణం అంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో రావాలి. అందుకే 4 ఏట్లు ఇస్తాను, మొత్తం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాను. So it is designed and developed by ISRO and SpaceX in a joint collaboration. ఈ మిషన్ని ఇస్రో మరియు SpaceX అనే కంపెనీ జాయింట్ కొలాబరేషన్తో తయారు చేసి అభివృద్ధి చేసింది అనేది. 4వది లాస్ట్ స్టేట్మెంట్. ఇది భూమి నుండి GNSS గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సహకారం లేకుండానే చంద్రయాన్ 4 వంటి భవిష్యత్తు చంద్ర మిషన్లకు అవసరమైన స్వయం ప్రతిపత్తి డాకింగ్కు ముందస్తు ప్రయోగం. ఇట్ ఈస్ ఎ ఫోర్ రన్నర్ ఫర్ అటానమస్ డాకింగ్ నీడెడ్ ఫర్ ఫ్యూచర్ లూనార్ మిషన్ లైక్ చంద్రయాన్ 4 వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ GNSS ఫ్రమ్ ఎర్త్. సో దీస్ ఆర్ ది 4 స్టేట్మెంట్స్. మీరు బాగా వినుంటారు, బాగా జాగ్రత్తగా పరిశీలించుంటారు. ఈ స్టేట్మెంట్లో ఎన్ని నిజం, ఏవి నిజం ఎలా అయినా. So how many above statements are true? Option A only 1, option B only 2, option C only 3, and option D all the above. D ante 4 ante all the 4 ante. So what is the right answer? మీరు ఎవరైతే ఆల్రెడీ క్విజ్లో చేశారో మీకు తెలిసిపోతుంది, మిగతా వాళ్ళకి తెలియదు. సో ద ఆన్సర్ ఈస్ C. దట్ ఈస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 3 స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఇలా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడు, అటెంప్ట్ చేసినప్పుడు, మాక్ టెస్ట్ అంటే ఆన్సర్ చూసుకోకుండా ప్రతి క్వశ్చన్కి చేయాలండి. అదే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వెంటనే చూసేసుకోవాలి. ఎలా? ఇందులో 4 స్టేట్మెంట్లో 3 రైటు. ఆ రైట్ కాందేదో తెలిసి వదిలేస్తారు, అలా కుదరదు. మనము ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు లాటరీ వేస్తాం, అది కన్ఫర్మ్ కాకపోతే ఎగ్జామ్ హాల్లో సేమ్ క్వశ్చన్ వస్తే మీరు తప్పు పెడతారు అక్కడ. అంచేత 4 గంటలకి సరే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎన్ని రైట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి 2 తెలుసుకోవాలి. ఓకే, సో అలా చేయండి. చేస్తే మీకు చాలా యూజ్ వస్తుంది. సో దిస్ మిషన్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఫ్యూచర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ ది స్పేస్ క్రాఫ్ట్ విల్ perform orbital maneuvers and transfer of electric power. And SpaceX mission is a cost-effective technology demonstrator mission. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. SpaceX spacecraft were designed and released by U.R. Rao Satellite Center, not SpaceX. SpaceX అనే సంస్థ సహకారం కాదు ఇది, U.R. Rao Satellite Center అది తయారు చేసింది. దాంతోపాటు ఇస్రోకు ఉన్నటువంటి మరిన్ని అనుబంధ సంస్థలు కూడా, ద సపోర్ట్ ఆఫ్ ఇస్రో సెంటర్స్ VSSC, LPSC, SCSC, IISU and LEOS. So this is the SpaceX mission picture and build as a prelude to ISRO's setting up its own space station by 2035. ఇంతకుముందు అనుకున్నాం మనం. The 44.5 meter tall polar satellite launch vehicle carried spacecraft A and B, each weighing 220 kg that would help in space docking. 2 శాటిలైట్, ఒక శాటిలైట్ 220 kg. సో చిన్నవన్నమాట, చిన్నవి డాక్ చేయడం చాలా కష్టం పెద్ద వాటి కన్నా. శాటిలైట్ సర్వీసింగ్ అండ్ ఇంటర్ప్లానటరీ మిషన్స్. కాన్ఫిగరింగ్ ద 4th stage ఆఫ్ ది రాకెట్, ఇంపార్టెంట్ ఇందులో.
ఫోర్త్ స్టేజ్ ఆఫ్ రాకెట్లో PS4 అంటారు దాన్ని, యాజ్ ద PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 4, PAIM-4, in which 24 small payloads which comprise of 14 from ISRO and 12 from academia అంటే యూనివర్సిటీస్ నుంచి తయారు చేసిన would be placed in over 90 minutes after the lift off in different orbits. పొద్దున్నే వేద్దాం అనుకున్నారు, ఈవినింగ్ 9కి 10కి వేశారు. ఇది మరి 10కే సోమనాథ్ గారు ప్రకటించగానే నేను క్వశ్చన్ తయారు చేశాను. సో డెఫినెట్ కవర్ అవుద్దండి ఈ నెలలోవి. జనవరి కరెంట్ కూడా కవర్ చేసుకోవాలి, ఫిబ్రవరి అవసరం ఉండదు. అంటే సార్ కవర్ అవుతుంది సార్ మీరు అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద GNSS, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటే ఏమిటి, ఇందులో మనం వాడాం ఫోర్త్ ప్రకటనలో ఉంటుంది చూసుకోండి. ఏ శాటిలైట్ నావిగేషన్ ఆర్ SATNAV system is a system that uses satellites to provide autonomous geopositioning. అంటే పొజిషనింగ్ అని మీకు తెలిసిందే, మీరు అందరూ వాడుతున్నారు ఈ టెక్నాలజీ. సచ్ as GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అండ్ GLONASS అండ్ గెలీలియో అండ్ BDOW. ఈ 4 ఉన్నాయండి గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్, శాటిలైట్ సిస్టమ్స్. ఆ 4 పనిచేస్తున్నాయి ఈరోజు. అసలు గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ విత్ గ్లోబల్ కవరేజ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, GNSS. GPS ఏమో అమెరికా వేసింది. యాజ్ ఆఫ్ 2024 అంటే ఈ సంవత్సరం వరకు 4 గ్లోబల్ సిస్టమ్స్ ఆర్ ఆపరేషనల్. 4 ఉన్నాయి, అందులో GPS ఒకటి. GPS వేసిన దాన్ని అందరికీ తెలిసింది, అది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది అమెరికా, యునైటెడ్ స్టేట్ ప్రయోగించింది, ఉంది, పనిచేస్తుంది గ్లోబల్ కవరేజ్తో. అండ్ రష్యాస్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GLONASS, అండ్ చైనాస్ BDOW నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, అండ్ 4 ద యూరోపియన్ యూనియన్స్ గెలీలియో. ఈ 4 GNSS గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అంటారు. సో ఇండియాకి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం నెక్స్ట్ క్వశ్చన్లో ఇస్తా. సో ఈ విధంగా ఇస్రో ఈజ్ ఆన్ ద వెరీ ఇంపార్టెంట్. ఇస్రోస్ ఫ్యూచర్ మిషన్స్ మీద ఒక క్వశ్చన్ పెట్టాను చూడండి, యూట్యూబ్లో పెట్టాను, మన యాప్లో పెడతాను. ఇస్రో ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ ఇట్స్ 100 రాకెట్ లాంచ్ మైల్ స్టోన్ విత్ GSLV మిషన్ జనవరి 2025. అంటే GSLV మిషన్తో జనవరి 2025లో ప్రయోగం చేయబోతుంది. మనం ఇప్పుడు చూసిన PSLV. సో అంటే 99వ ఏది PSLV, ఇప్పుడు మనం చెప్పుకున్నది. సో 100వది జనవరి 2025లో, అంటే ఈ రాబోయే రేపటి నుంచి న్యూ ఇయర్లో ఫస్ట్ మంత్లో బోనీ చేయబోతుంది ఇస్రో విత్ దిస్ GSLV మిషన్ January 2025. ఫాలోయింగ్ ద సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ PSLV C60 మిషన్ విచ్ ఇస్ ద 99th లాంచ్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్ అది 99ది. ఇస్రో ఎయిమ్స్ టు అచీవ్ అడ్వాన్స్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అండ్ కంటిన్యూస్ టు డెవలప్ ఇట్స్ నావిక్ శాటిలైట్ కాన్స్టలేషన్. నావిక్ శాటిలైట్ కాన్స్టలేషన్ అదేంటో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం, చెప్తాను. సో దీస్ ఆర్ ది ఇస్రో ఫ్యూచర్ లాంచ్ వెహికల్స్. దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఈ మోడల్ పేపర్ ఏదైతే ఇవ్వబోతున్నానో దాంట్లో మీకు కవర్ చేస్తాను. సో ఈ మోడల్ పేపర్లో ఫస్ట్ మోడల్ పేపర్ January 5th మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన పెట్టడం జరుగుతుంది. మాక్ మెయిన్స్ విత్ రామ్ గోపాల్ సార్స్ టాప్ 10 మోడల్ పేపర్స్. మాక్ మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ విత్ రామ్ గోపాల్ సార్స్ టాప్ 10 మోడల్ పేపర్స్. ఐ సెలెక్టెడ్ దిస్ టైటిల్ ఫర్ దిస్ మోడల్ పేపర్స్. దేర్ ఆర్ 10 అనమాట. అంటే పేపర్ 1 5, పేపర్ 2కి 5 వస్తాయి. అన్నీ నేనే స్వయంగా సెలెక్ట్ చేసి, కంపోజ్ చేసి, క్రియేట్ చేసి, అప్డేట్ చేసి ఇస్తా. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్లో భాగం. ఇలా లైవ్గా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ మీరు ఫాలో అవ్వండి, నాది కాబట్టి ఇంకొకలైనా. అంతేగాని రొట్టల కింద వేలకు వేలు 10 100 మోడల్ పేపర్లు ₹100. డోంట్ బిలీవ్ దట్. మీకు చాలా విలువైనది ఏంటంటే మనీ కాదు, టైం. సో సేవ్ ఇట్. గోపాల్ గడిడేయడం చాలు అంటారు. అందుకనే నేను ఆ కాన్సెప్ట్తోనే ఇవన్నీ తయారు చేస్తున్నాను. దిస్ మాక్ మెయిన్స్ ఎగ్జామ్ లైవ్ సాల్వ్ విత్ రామ్ గోపాల్ సార్ ఎక్స్పర్టైజ్. అంటే నేను మీకు వివరణలు కూడా ఇస్తాను ఈ మోడల్ పేపర్స్లో. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క మోడల్ పేపర్కి ఆల్మోస్ట్ 15 to 20 క్వశ్చన్స్కి ఇస్తాను. అందులో ఏదైతే తప్పదు. అందుకని నేను ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్లోని సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాను. ఫర్ ఆల్ 50 క్వశ్చన్స్ మీకు ఇచ్చాను చూడండి, అక్కడ సరిపోతుంది. ఇంకా సరిపోని 50 లేదు వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది ఇందులో అనుకున్నది మీరు కామెంట్ చేయండి. వాటికి మీరు ఏది కామెంట్ చేసినా నేను ఇచ్చిన మోడల్ పేపర్స్లో దానిపైన వివరణ నేను ప్రత్యేకమైన వీడియో చేయమన్నా చేస్తా. ఓకే. సో ఈ విధంగా మనకి మోడల్ పేపర్స్ నేను ఇవ్వబోతున్నాను. January 5th ఫస్ట్ మోడల్ పేపర్ వస్తుంది. షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో ఫ్రీ మెటీరియల్ ఫోల్డర్లో ఉంది. అలాగే మీకు ₹1 కోర్సెస్లో కూడా ఉంది.
సో 5 మోడల్ పేపర్స్ ఇస్తున్నా, 50% కవరేజ్ అండి ఇందులో. అది మన టెస్ట్ సిరీస్‌లో 70% కవరేజ్ ఇస్తున్నా. మీకు అందులో అయితే 80 కూడా వస్తుంది ఆన్‌లైన్ కోర్సులో అయితే. ఎందుకంటే అందులో పీడీఎఫ్ అండ్ వీడియోస్ కూడా దొరుకుతాయి. అండ్ కవర్స్ ఆల్ కరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎవ్రీ టాపిక్. ఈ 10 మోడల్స్‌లో ప్రతి దాంట్లో అంటే ఇండియన్ హిస్టరీ ఇంక్లూడింగ్ ఏపీ హిస్టరీలో కూడా కరెంట్ కవర్ చేస్తా. ఓకే. కవర్స్ ఆల్ కరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎవ్రీ టాపిక్ అండ్ విత్ 50% కవరేజ్ గ్యారంటీ ఆర్ 150 క్వెషన్స్ ఔట్ ఆఫ్ 300. మనకు 2 పేపర్‌లకు 300 మార్కులు. దాంట్లో 150 క్వెషన్‌లు నేను ఈ మోడల్ పేపర్స్ నుంచి ఇస్తా. సో కవరేజ్ వచ్చేలా చేస్తా. మీరు చేస్తారా లేదన్నది మీరు ఎక్స్‌ప్లనేషన్ వినాలి, సొల్యూషన్స్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో క్యాప్చర్ ట్రెండ్స్ ఫ్రమ్ ది రీసెంట్ యూపీఎస్సీ అండ్ ఆల్ స్టేట్ పిఎస్సిస్. మనలాగే ఏపీపీఎస్సీ లాగా అన్ని రాష్ట్రాలుగా ఉంటాయి. అన్నిటి మీద స్టడీ చేసి రీసెర్చ్ చేస్తున్నాం. వాటిని లేటెస్ట్ అప్డేషన్ ఇస్తున్నాము. కొత్తగా కంపోజ్ చేస్తున్నాం. కొత్తగా కరెంట్ ఇవన్నీ కూడా అట్లా చేస్తున్నాం. ఏపీఎస్సీని పర్టికులర్ ఏపీఎస్సీ మీద ఫోకస్తోనే చేస్తాము. ఎవ్రీ క్వశ్చన్ తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్కి టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 10% ఆఫ్ క్వశ్చన్స్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ మోడల్ పేపర్స్లో. సో బ్యాలెన్స్డ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎంసీక్యూస్ 60% టఫెస్ట్ క్వశ్చన్లు ఇస్తాను. 40% యావరేజ్ టు డిఫికల్ట్ లెవెల్ ఇస్తాను ఈ మోడల్ పేపర్స్లో. అంటే ఎగ్జామ్లో ఎలా ఉండబోతుందో అనేది మాక్ అనమాట. రియల్గా ముందే ఇట్లా రాబోతాయి, ఇవే వస్తాయి అనే విధంగా ఇస్తాను. సో ఎంసీక్యూస్ ప్యాటర్న్ స్టేట్మెంట్ టైప్ ఉంటాయి, మ్యాచింగ్, అసర్షన్, రీజనింగ్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రైస్ ఇది జస్ట్ 1500 అనేది ఈ మొత్తం 1500 ప్రశ్నలు, 10 మోడల్ పేపర్లు. ఈ అన్ని కూడా 1500 రూపాయలు ఇది. అంటే ఇది రియల్గా తయారు చేసేదండి. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ గంట పడుతుంది నాకు. ఎప్పుడైనా అప్డేట్ చేయడానికి లేదా కొత్తగా క్రియేట్ చేయడానికి మోర్ దెన్ 1 అవర్ పడుతుంది ఈచ్ క్వశ్చన్. సో ప్రైస్ 1500 ఎక్కువ అనుకుని మీరు భావిస్తే కనుక ఇమీడియట్గా January 5th వరకు న్యూ ఇయర్ ఆఫర్లో 500కే కొనండి. సో ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1500 అయిపోతుంది. సో టేక్ ఇట్. మీకు లింక్ ఇస్తాను దీంట్లో. స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ది షెడ్యూల్ చేసుకోండి. దానికి మీరు నాకు ఇప్పుడే కావాలంటే నేను ఇవ్వలేనండి. ఎందుకంటే నేను ఫ్రెష్గా తయారు చేస్తా. నా దాంట్లో పాత చెత్త ఉండదు. మా దగ్గర కోకొల్లలుగా ఉన్నాయి టెస్టులు. మన యాప్లోనే ఉన్నాయి, పెట్టవచ్చు. నో, దిస్ ఏ ఛాలెంజ్ టెస్ట్ సిరీస్ అని నేను ఇచ్చేది. ఛాలెంజ్ టెస్ట్ సిరీస్, ఛాలెంజ్ మోడల్ పేపర్స్. సో ఇప్పుడే లింక్ నందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ యూనిట్ 4, 5 నుంచి అన్ని టాపిక్లు కవర్ చేశాను, మీకు చూపించినాను నేను. సో ఈ మోడల్ పేపర్స్ని తీసుకుంటే మీకు మనీ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఈ మోడల్ పేపర్లోనే నేను ఇచ్చే టాప్ మోడల్ పేపర్ సింగిల్గా ఇచ్చినాయి కూడా అందులో కవర్ అయిపోతాయి అన్నీ. సో మా దగ్గర ఎవరైతే టెస్ట్ తీసుకున్నారో ఇవన్నీ మళ్ళీ కొత్త కొనాల్సిన పని ఉండదు. మేము సైన్స్ అండ్ టెక్నాలజీ మోడల్ పేపర్ ఇచ్చిన ముందు సబ్జెక్ట్ మోడల్ పేపర్స్ వస్తాయి చూడండి. మీకు ఎప్పుడే షెడ్యూల్ చూస్తారో మీకు అర్థమైపోతుంది. సబ్జెక్ట్ మోడల్ పేపర్ తర్వాత ఫుల్ మోడల్ పేపర్స్ ఇస్తాం. అంటే సబ్జెక్ట్ మోడల్ పేపర్ ఫస్ట్ది వస్తుంది, మిగతాది 4 నుంచి 5 వరకు ఈచ్ 150 క్వశ్చన్స్కి వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే కొత్తగా ఏది కొనాల్సిన పని లేదండి. ఇది మన ఫుల్ ఆన్లైన్ కోర్స్. ఇందులో పీడిఎఫ్ యాజ్ వెల్ యాజ్ వీడియోస్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎ లాట్. నెక్స్ట్ క్వశ్చన్కి మీరు వెయిట్ చేయండి, నేను ఇస్తాను. సో డోంట్ ఫర్గెట్ దట్ ఐఎమ్ బాయిలింగ్ మై బ్లడ్ డే అండ్ నైట్ ఫర్ మేకింగ్ దీస్ క్వశ్చన్స్. నేను ఎవరితో చేయించి ఏ ఫ్యాకల్టీతో నేనే చేస్తా. నాపై నమ్మకం ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ. నమ్మకమే జీవితం, మర్చిపోవద్దు. Once again, I wish you great success and a happy new year 2025. Thank you.